చూపిస్తారు. 1. ఆత్మహత్యల లోకం. నిరీక్షణలేని పరిస్థితి. ప్రపంచంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పుల బాధ భరించలేక, వ్యాధులు తట్టుకోలేక లేదా పిల్లల అనారోగ్యం చూడలేక నిరాశతో చనిపోతున్నారు. కాని దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఏ సమస్య కూడా శాశ్వతం కాదు. ప్రతి అసాధ్యమైన పరిస్థితిలో దేవుడొక తప్పించుకునే మార్గం ఉంచారు. 2. తప్పించుకునే మార్గం ఒక ఆట వంటిది. మనం పేపర్లలో చూసే ఒక చిన్న ఆటలాగా, అంటే ఒక తోవను వెతకడంలాగా, దేవుడు మన సమస్యల మధ్య ఒక మార్గాన్ని ఉంచుతారు. మొదట మనకది కనపడకపోవచ్చు, కానీ జాగ్రత్తగా వెతికితే దేవుడు చూపించే ఆ మార్గం ద్వారా మనం బయటపడతాం. నిరుద్యోగం, వివాహం కాకపోవడం, అప్పుల ఊబి, ఏదైనా సరే దేవుడు సడన్గా ఒక ద్వారాన్ని తెరుస్తారు. 3. దావీదు జీవిత ఉదాహరణ. దావీదు తన సర్వస్వాన్ని కోల్పోయినప్పుడు, భార్యాపిల్లలను శత్రువులు పట్టుకుపోయినప్పుడు అతని జనులే అతన్ని చంపాలనుకున్నారు. కాని దావీదు తన దేవునిమీద ఆధారపడి ప్రార్థించాడు. దేవుడతనికి మార్గం చూపారు. దావీదు వెళ్లి శత్రువులను జయించడమే కాకుండా పోగొట్టుకున్నదానికంటే ఎక్కువ దోపుడు సొమ్ముతో తిరిగి వచ్చాడు. మీ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. 4. హేబేలు. విశ్వాసం మరియు అర్పణ. హెబ్రీ 11:4. హేబేలు కయ్యీను కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడు. ఇక్కడ విషయం డబ్బు కాదు, విశ్వాసం. పేదవాడైనా సరే విశ్వాసంతో ఇస్తే అది గొప్ప అర్పణవుతుంది. దేవుని దగ్గర కానుకలు వేసేటప్పుడు దేవుడు మీ వద్ద ఉన్న ధనాన్ని చూడరు, మీ హృదయంలోని విశ్వాసాన్ని చూస్తారు. పేద విధవరాలి ఉదాహరణ. యేసుప్రభువారు కానుకల పెట్టె దగ్గర కూర్చున్నప్పుడు ఎంతోమంది ధనవంతులు వేశారు. కాని ఒక పేద విధవరాలు కేవలం 20 రూపాయల వంటి అల్పమైన కానుక వేసింది. అయితే ఆమెకున్నదంతా వేసింది కాబట్టి ఆమె అందరికంటే ఎక్కువ వేసిందని ప్రభువు చెప్పారు. పేదరికం మిమ్మల్ని దేవునికి ఇవ్వకుండా ఆపకూడదు. ఎలీషా ప్రవక్తను కూడా దేవుడు ఒక పేద విధవరాలి దగ్గరికే పంపారు. ఆమెకున్న కొంచెంలో దేవుని సేవకుడికి పెట్టినప్పుడు ఆమె పాత్రలోని పిండి నూనె ఎన్నడూ తరిగిపోలేదు. 6. ఇచ్చుట ఒక శాశ్వత సంబంధం. హేబేలు చనిపోయినా అతని విశ్వాసం ఇప్పటికీ మాట్లాడుతోంది. అలాగే మీరు దేవునికి ఇచ్చే కానుక కేవలం డబ్బు కాదు, అది దేవునితో మీకొక శాశ్వతమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది. మీ కానుక మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం దేవుని దగ్గర సాక్ష్యం చెబుతుంది. మీ గతాన్ని బట్టి లోకం మిమ్మల్ని నిర్ణయించవచ్చు, కాని దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా సాక్ష్యమిస్తారు. 7. అబ్రహాము. వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు. అబ్రహాము తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి వెనుకాడలేదు. ఎందుకంటే దేవుడు మృతులను సైతం లేపగలడని అతను నమ్మాడు.